ప్రైజ్లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములను తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుంచి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టిచుండెను. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలము ప్రభు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఎంతో స్తుతించబద్దులమైనాం. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, పునరుత్థాన దినంలో తన సన్నిధిలో కనబడే భాగ్యం ఇచ్చినాడు. ఆరాధన కొరకు చేరి వచ్చిన మనము ఆయన ఔన్నత్యమును ఎరిగిన వారమై మనం ఆరాధన చేయాలి. ఇక్కడ చూస్తే సర్వసృష్టికర్త అయిన దేవుడు మానవ శరీరం ధరించుకొని లోకానికి వచ్చినాడు. పాపులైన మనుషుల చేత హింసింపబడడానికి అమ్మబడుతూ వచ్చినాడు. ఇక్కడ అదేమాట, యేసు ప్రభు సర్వాంతర్యామి. తన జీవితంలో ఎవరు ఏం చేస్తారో ఎరిగినవాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పటికీ ఆది అంతము ఎరిగినవాడు అన్నాడు. అయితే 12 మందిలో ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు ఎంతో ప్రేమించినాడు. చూడండి, ఆయన ప్రేమ ఎంతో మార్పులేని ప్రేమ కదా. ఎందుకంటే అందరినీ 12 మంది శిష్యులకు ఏ రకంగా అయితే బోధ చేసినాడో ఇస్కరియోతు యూదాకు అదే రకంగా బోధ చేసినాడు. అన్నిటికంటే శ్రేష్టకరమైన విషయం ఏంటంటే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అమ్ముతాడని తెలిసినప్పటికీ, ఎట్లా అమ్ముతాడని తెలుసు కదా, ఆయనకు సర్వం తెలుసు కాబట్టి, అమ్ముతాడని తెలిసినప్పటికీ యేసు ప్రభు ఆ శిష్యుని పాదాలు కడిగినాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. ప్రియమైన వారలారా, ఉదయకాలం ఆరాధనకు వచ్చే మనము ఈ దినమున కూడా యేసు ప్రభువును అమ్ముతున్నాం అంటే మన క్రియలను బట్టి, మన యోచనలను బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, బయట మన మాటలను బట్టి అనేకులు ఎన్నిసార్లు అంటలేరు, యేసు ప్రభుని నమ్ముకొని పుట్టిగా వీరి జీవితం వలన యేసు ప్రభుకు అవమానం తెస్తున్నారు అని అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా తెలిసినప్పటికీ ఆయన శిలువ మీద నిన్ను నన్ను మన పాపమును ఆయన భరించినాడు. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదని చెప్పిన దేవుడు. ప్రేమైన వాళ్ళ ఎంత అద్భుతమైన ప్రేమ మన ఎడల చూపించినాడు. ఆయన ప్రేమ ధ్వజముగా ఎత్తబడింది. ఆయన ప్రేమలో మార్పు అనేదే లేదు. మన కొరకు ఆ శిలువ రక్తము కార్చి మనల్ని తన ప్రజలుగా విమోచించినాడు. ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆరాధనకు వచ్చే ముందు ఎందుకు ఆరాధన చేయాలంటే, మన జీవితం ఎట్లుందో మనకే బాగా తెలుసు. మన భార్యకు, మన భర్తకు, లేకుంటే మన పిల్లలకు, మన తల్లిదండ్రులకు తెలియదు, మన స్నేహితులకు కూడా తెలియదు. కానీ మన జీవితం ఎంత వ్యర్థంగా, లేకుంటే దేవునికి ఆయాసకరంగా, దేవునికి అసహ్యకరంగా ఉందో మనకు తెలుసు. అయినప్పటికీ ఇట్లాంటి జీవితం ఉంటుందని తెలిసినప్పటికీ ఆయన శిలువ మీద మనల్ని భరించినాడు. ఈ ప్రేమకి ఏమిస్తే సరిపోతుంది. అందుకే మనం ఆయన ఔన్నత్యాన్ని, లేకుంటే ఆయన త్యాగాన్ని, ఆయన యొక్క అపారమైన ప్రేమ వాత్సల్యతను స్మరిస్తూ మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించిన ఒక చిన్న ఆరాధన చేద్దాం. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. మా జీవితము సంపూర్తిగా ఎరిగి కూడా నన్ను మమ్మలను పరిశుద్ధులుగా చేయడానికి, నీ ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడ్డావు. అయినా మేము తప్పుతూనే వచ్చినాం. తప్పుతామని తెలిసి కూడా మమ్మల్ని ప్రేమించిన నీ ప్రేమకై హృదయమార స్తుతిస్తూ నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి నిన్నే హెచ్చించి పూజిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయ గురించి మరొక ప్రార్థన చేయండి. ప్రభుత్వ